మేమైతే తిరుపతి వెళ్లి చాలా ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి వెంకన్న స్వామి తిరుపతి ఎంట్రీ టికెట్ ఇచ్చారనమాట. తిరుపతి వెళ్లేటప్పుడు ఇలా గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టి మేము క్షేమంగా వెళ్లి పుణ్యం మూట కట్టుకుని లాభంగా రావాలని గట్టిగా గోవిందాన్ని కొట్టి స్టార్ట్ అవుతాము. మీకు ఇలాంటి ఆనవాయితీలు ఏమైనా ఉన్నాయా కమెంట్ చేయండి. అసలైతే మేము మధ్యాహ్నం 2కే స్టార్ట్ అవ్వాలి, కానీ ఈ రోజు ట్రైన్ పట్టాలు అరిగిపోతాయి అనుకుందో లేకపోతే ట్రైనే కందిపోద్ది అనుకుందో కానీ ఈవినింగ్ 5 రావాల్సింది నైట్ 9కి వస్తుంది. తొందరగా వచ్చినా మళ్ళీ స్టేషన్ లో ఏగులు దోమలు కొట్టుకుంటా కూర్చోవాలనేసి లేట్ గా స్టార్ట్ అయ్యా. కొత్త బ్యాగ్ అంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి, కానీ నమ్మాలి. 1 వీక్ లో మన చిన్నకి ఈ బ్యాగ్ ని ఇలా చేసింది. ఇంకా తిరుపతిలో దిగేసరికి ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది. ప్లాన్ చేసుకుని రావాలంటే ఇంక వచ్చేలా ఏమనేసి ఇంకే ప్లానింగ్ లేకుండా వచ్చేసాం అనమాట. ప్లానింగ్ లేకుండా ఎందుకన్నానంటే దర్శన టికెట్లు గానీ రూమ్ గానీ ఏం బుక్ చేసుకోకుండా వచ్చేసాం. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరే దర్శన టికెట్స్ అయితే తీసుకున్నాం. వాటి కోసం మాకు 2 hours టైం పట్టింది. ఇంకా టికెట్స్ తీసుకుని 5:30కి అయితే కొండపైకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ లగేజ్ చెకింగ్ కోసం దిగామన్నమాట. మేము ఎప్పుడు మాక్సిమం కొండపైకి అయితే ఎర్లీ మార్నింగ్ చీకటిగా ఉన్నప్పుడే వెళ్తుంటాము, కానీ ఈసారి అయితే వెళ్తురు వచ్చేసింది. బట్ వ్యూ అయితే సూపర్ ఉందన్నమాట. మొత్తం మేఘాలన్నీ కొండపైకి దిగిపోయాయి. తిరుపతి వ్లాగ్స్ వస్తా ఉంటాయి, మిస్ అవ్వకండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి.